వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తున్నారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికే 4 ప్రధాన ద్వారాలు ఉండగా తూర్పున ఉన్న ద్వారాన్ని పూర్తిగా మూసివేసి గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దాని పక్కనే కొత్త ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం ముందు వాహనాలు రాకపోకలు సాగించడానికి కొత్త తార్ రోడ్డును సిద్ధం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ సచివాలయానికి వాస్తు సరిగ్గా లేదంటూ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. అదే బాటలో నడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతకాలంగా సచివాలయానికి రావటం మానేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా సచివాలయానికి కొత్త ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు. రైట్. ఇంతకు ప్రభుత్వాధినేతలు వాస్తు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయటం ఎంతవరకు సరైనది? వాస్తు లాంటి నమ్మకాల పేరుతో చేస్తున్న చర్యలు ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ లీడర్. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏంటండి, అంటే ఇప్పుడు ప్రభుత్వాధినేతలు వాస్తు పేరుతో ఇలా అంటే ఇలాంటి మార్పులు చేర్పులు చేయటాన్ని ఎలా చూడాలి? దీని మూలంగా ప్రజలకు ఏంటి లాభం? ఎంత ప్రజాధనం వృధా? ఎందుకు ఇలా చేస్తున్నారు? సౌందరెడ్డి ఉపాధ్యాయునికి, అదేవిధంగా శ్రావంతి గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు వాస్తు శాస్త్రం అనేది ఉన్నది యాక్చువల్గా, అంటే అది ఒక శాస్త్రం, సైన్స్ లాగా భావించాలి మనం దాన్ని. వాస్తవం అనేది కొంత పబ్లిక్ లో జనాల్లో చాలా నమ్మకం ఉన్నది. వాళ్ళు ఎంత మంత్రులైనా ఆ రోజు రాజుల కానించి కూడా ఈ రోజు ఉన్న వరకు కూడా పెద్ద కూడా వాస్తును చూడటం అనేది మనం చాలా మంది గమనిస్తున్నాం. సో దానివల్ల నష్టమేమి లేదు కాబట్టి దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, కాదనుకుంటా. అడ్మిటెడ్ ఫ్యాక్ట్, అంటే కాదనలేని నిజం. సో దానివల్ల నష్టాలు కష్టాలు కనుక ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా అట్లా చూసాం. మనం కేసీఆర్ కూడా గతంలో చూసాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఎవరు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ సహజంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా ఒక శాస్త్రం ప్రకారము ఇల్లు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నన్నా కూడా ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా కూడా, ఎవరి ఇల్లు అయినా కూడా ప్రతిదీ కూడా వాస్తు ప్రకారం ఉంటుంది. ఎవరు ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడినా కూడా నాకు తెలియకుండానే వాస్తు ప్రకారం కూర్చున్నాను. అంటే జనరల్ గా అంటే దిక్కులు అనేవి ఉంటాయి. వాస్తు అనేది శాస్త్రం అని చెప్తున్నారు. ఇక్కడ దాని మీద డిస్కస్ చేయాలంటే సరే, దాంట్లో నేను నిష్ణాతుని కాకపోయినా కూడా వాస్తుని ఏంటంటే చాలా మంది వాస్తవంగా భావించి అమలు చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు కూడా చాలా మంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ సెక్రటేరియట్ కట్టిండ్రు కూడా వాస్తుశాస్త్రం ప్రకారమే కట్టారు. ఒక్కొక్క శిల్పశైలి, భవన నిర్మాణ శైలి రకరకాల రీతుల్లో ఉండవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, రాజుల కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా వాస్తు శాస్త్రాన్ని ఒక శైలిలో కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో చూసినట్టయితే మెయిన్ గేట్ నుంచి నడవడం అనేది రేవంత్ రెడ్డి గారు దానికి ఆ మెయిన్ గేట్ చూసాం, మనం కూడా అక్కడ చూసాము. సో అట్లా దాన్ని పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే నిజానికి కూడా ఎవరైనా కూడా డైరెక్ట్ ఇట్లా ఇంట్లోకి వెళ్ళేటట్టుగా ద్వారం ఉంటుంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకో దాన్ని అట్లా చేయలేదు. మరి కారణం ఏదైనా కావచ్చు కానీ చేయలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా, అంటే మనం ఏదైతే ఆ ట్యాంక్ బండ్ నుంచి ఒక పక్కన పార్క్ ఉంది కదండి, లుంబిని పార్క్. సో ఆ ఎదురుగా రాగానే మనం ఏంది ఇంతకుముందు అటు పక్క నుంచో ఇటు పక్క నుంచో పోవాలన్నట్టు ఉన్నది. అలా కాకుండా డైరెక్ట్ ఎదురుగా నుంచి ఆ నుంచి తెలుగు తల్లి విగ్రహం, మనం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టామో అక్కడి నుంచి అట్లా లోపలికి వెళ్లే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వాస్తు శాస్త్రం అనేది ఎవరైనా అంగీకరించాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కూడా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజాధనం అనేది ఇది లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఎక్కడ లేదు. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బిల్డింగ్ అది. దాంట్లో ఏదో తృణోపన ఖర్చుల రూపంలో జస్ట్ దాని బిల్డింగ్ ను కూడా ఏమో డిమాలిషన్ ఏం చేయలేదు. వాస్తవంగా ముందల గేట్ ని సరి చేయడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే అక్కడ నిర్మాణాలు, అదనపు కట్టడాలు, లేకపోతే కూల్చివేత లాంటి ఎలాంటివి జరగలేదు. శ్రవంతి గారు వాస్తవంగా చెప్పాలంటే జస్ట్ అడ్జస్ట్మెంట్. మనం చూస్తే గేటు చూసినా కూడా అర్థమవుతుంది. అంటే ఫ్రీగా చేస్తారా అండి శ్రీనివాస్ గారు అడ్జస్ట్మెంట్స్? మేడం ఫ్రీగా చేస్తారా అడ్జస్ట్మెంట్స్ ఏవైనా? అంటే దానికి ఇప్పుడు మినిమం ఖర్చులు ఉంటాయి కదండి. మినిమం ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా అందరు లోపలికి రావాలి. ఇప్పుడు ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం. మనకి నమ్మకం లేకపోవచ్చు. ఇప్పుడు నాకు వాస్తు అంటే నమ్మకం లేదని చెప్పేసి అందరినీ అటుకాదు ఇటు కూర్చోమని ఏదో ఇల్లు ఎట్టన కట్టుకుని నేను సలహాలు ఇవ్వలేను కదా నన్ను అడిగినప్పుడు నేను. సో ఎవరైనా ఒక నమ్మకం, వాస్తు అనేది ఒక నమ్మకం కూడా ముడిపడి ఉంది. మనం అది కూడా గమనించాలి. వాస్తుని శాస్త్రంగా చెప్తున్నారు యాక్చువల్ గా. సో వాస్తు నమ్మకం కూడా. సో ఇవాళ నమ్మకానికి మించినటువంటి ఏముందండి?
నమ్మకాల మీదనే అన్ని నడుస్తూ ఉంటాయి. యాక్చువల్గా సిస్టమ్ అనేది దాని మీద నడుస్తూ ఉంటది. సో ఆ నమ్మకం ప్రకారం కూడా మరి వాస్తు తోడైంది కాబట్టి చాలా మంది కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కాబట్టి దాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. దీంట్లో ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరినో కావాలని చేసింది కూడా ఎక్కడా లేదు. చాలా స్పష్టంగా కూడా మనకు అంటే అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు, మనకి ఇప్పుడు చూస్తే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఈ వాస్తు పేరుతో ఈ మార్పులు చేర్పులు చేయటాన్ని మీరన్నట్టు ఎంతో కొంత ప్రజాధనం వేస్ట్ అవుతోంది. దీన్ని అంటే మీరు ఎలా అండి ప్రజలకి ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఇప్పుడు స్రవంతి గారు ప్రజాధనం వృధా అవుతుంది, ప్రజాధనం ఎవరో మన ఎలక్షన్స్ పెడితేనే ప్రజాధనం వృధా అవుతుందని. ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు కాదు కదా ఖర్చు జరిగే నామినల్. సరే, ప్రజాధనం వృధా అయినా దీని మూలంగా ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు కదా. స్రవంతి గారు ఇప్పుడు ప్రజలు కూడా లోపలికి వస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు ఒక్కడే పోరు కదా లోపలికి. మంత్రులు వస్తా ఉంటారు, పోలీసు అధికారులు వస్తా ఉంటారు, మాలాంటి వాళ్ళం పోతాం, పబ్లిక్ అందరు కూడా వెళ్తా ఉంటారు. ఇప్పుడు ఎవరు కూడా ఒక నమ్మకం పబ్లిక్ ఆరోగ్యాల దృష్ట్యా, పబ్లిక్ మంచి దృష్ట్యా మార్పులు చేర్పులు చేస్తున్నారా? తప్పదు కదండి. ఇప్పుడు పబ్లిక్ మంచి జరగాలి, మనకు ఇష్టం లేదు కదా అని పెట్టుకోకుండా ఉంటే పబ్లిక్ రావాలి పోవాలి కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మనం ఇళ్లలో చూస్తున్నాం. మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది అట్టుంది సార్, ఇది ఇటుందని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పగానే మనకు కూడా అనుమానం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నదాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది చూసాం మనం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా తెలిసిన వాళ్ళు కూల్చేశారు పాపం, లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా. నాకు ఒక ఆయన బిల్డింగ్ డెమాలిషన్ చేసిండు మరి దారుణంగా. అంటే ఉంటారు అట్లా. దానికి ఇప్పుడు నమ్మకం, ఇప్పుడు డబ్బులు కాదు కదా, నమ్మకం అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఒక్కోసారి. సో మనకి ఏమైనా జరిగినా కూడా ఇంట్లో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఈ వాస్తే కారణం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాల్సింది, రేవంత్ రెడ్డి గారు దాని దగ్గర కూర్చొని ఆ బిల్డింగ్ దగ్గరుండి కట్టియటం అదంతా ఏం చేయలేదు కదండి. దాని డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సిఎస్ శాంతకుమారి గారు ఉన్నారు, సంబంధించిన వేమ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళందరూ చూసుకుంటారు. జస్ట్ సలహాలు సూచనలు ఇస్తారు. అది మినిమం ఖర్చుతో జరిగేదే. మనం అనుకున్నదిగా లక్షల ఖర్చు పెట్టేది కూడా కాదు. ఎందుకంటే నేను కూడా చూశాను కదా దాన్ని. అందువల్ల దాని గురించి మనం వరి కావద్దు. ఎందుకంటే ప్రజలకు అందరికీ ఇప్పుడు ఏదైనా నిర్మాణ శైలి కావచ్చు, దానికి వాస్తు శైలి అయినా కూడా ప్రజలందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. మొత్తానికి ఐఏఎస్ఎల్ ని ఐపీఎస్ఎల్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. రైట్, ఐ గెట్ బ్యాక్ టు యు శ్రీ. ఇప్పుడు ఒక్క నిమిషం, స్రవంతి గారు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇల్లు ఎట్లా పడితే అట్లా కట్టుకుంటారు అనుకుంటున్నారు. అయితే మీరు అట్లా ఏముండదు, వాళ్ళు కూడా వాస్తే చూస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ ఎంత చదివినా కూడా వాస్తు అనేది ఒప్పుకోక తప్పదు. అందరూ వాస్తవాన్ని అంగీకరిస్తా ఉంటారు. చూడండి ఏ బిల్డింగ్లు కూడా ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది వాస్తు ప్రకారం ఉందని చెప్తారు. ఎవరన్నా వాస్తు లేదని చెప్తారా? వాస్తు లేదని చెప్తే మనం కొనం కదా. ఎంత పెద్ద 10 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అయినా 10 కోట్ల రూపాయల విల్లా అయినా వాస్తుకుందని అడుగుతాం మనం. ఫస్ట్ అక్కడే ఆన్సర్ ఉంటుంది. వాస్తుకున్న తర్వాత వాస్తవంగా ఎట్లుందని గమనిస్తూ ఉంటాం, కంఫర్టబుల్ చూస్తూ ఉంటాం, రేటును చూస్తే ఏదైనా అంతే. మనం అవునన్నా కాదన్నా వాస్తు అనేది ఇంపార్టెంట్. ఇది ప్రజల కోసం చేసింది తప్ప రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చేసింది కూడా కాదు కదండి. రైట్, శ్రీనివాస్ గారు వస్తున్నాను. సాదిక్ గారు నమస్తే అండి. సాదిక్ గారు నమస్తే. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో పాలకులు వ్యక్తిగతంగా నమ్మే విశ్వాసాలని ప్రజల మీద రుద్దటాన్ని, లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్ల మీద రుద్దటాన్ని అంటే ఎలా చూడాలండి మనం? ఖచ్చితంగా మీరు చాలా క్లియర్ గా మీ నోట్లోనే అన్నారు. మీ ఫస్ట్ వర్డ్స్ లోనే వ్యక్తిగతంగా. మరి శ్రీనివాస్ రెడ్డి గారికి అది అర్థం కావాలి, రేవంత్ రెడ్డి గారికి అది అర్థం కావాలి, కేసీఆర్కి అది అర్థం కావాలి, మోడీ గారికి అది అర్థం కావాలి. మీరు వ్యక్తిగతంగా చేసుకోండి, మీ ఇంటికి ద్వారాలు మార్చుకోండి, మీ ఇల్లు గురగొట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రజా ప్రయోజనాలు, ప్రజల పైసలు. ఎవరిని అడిగిండ్రు మీరు? ఫర్ హూమ్ యూ హ్యావ్ టేకెన్ ద పర్మిషన్? హ్యావ్ యూ టేకెన్ ద పర్మిషన్ ఫ్రమ్ ది పీపుల్ ఆఫ్ ది తెలంగాణ? పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఎవ్రీ పైసా యు ఆర్ డూయింగ్ దేర్. అది 5 రూపాయలు కావచ్చు, అది 10 రూపాయలు కావచ్చు. అంతేకాదు భారత రాజ్యాంగం ప్రకారంగా నడుచుకుంటానని ప్రమాణం చేశారు మీరు. భారత రాజ్యాంగంలో ఎక్కడైనా వాస్తుందా? ఏంటండి అద్దం బాగలే, ముఖం బాగలేక అద్దం బాగల కొట్టుకుంటున్నట్టు? అర్థం కాదు. మీ గురించి వెయిట్ చేస్తున్నటువంటి మనుషులను కలవండి. 5 సార్ల నిలబడ్డ గుమ్మడి నడిసే కలుస్తలేడట, ఆయనకు ద్వారం పెట్టండి, ఆయన ఇంట్లోకి రానివ్వండి, ఆయనతో మాట్లాడండి. These are all nonsense. Yes, nonsense. అది ఎవరికైనా కనిపించవచ్చు. నేను ఈరోజు మాట్లాడింది కాస్త కఠినంగా అనిపించవచ్చమ్మా, కానీ చర్చ అవసరమే. ఎవరి పైసలమ్మా? ఆయన యాగం చేస్తాడు, ఈయన ద్వారం తెరుస్తాడా? ఆయన యాగాలేంది, ఈయన ద్వారాలేంది? అర్థం కాదమ్మా.
and what message you want to give to the people, what signs you want to give. This is very 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 చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. మేము రాహుల్ గాంధీకి రాస్తాం ఇట్లాంటి ఏంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని. ఇది పిచ్చి పిచ్చే అమ్మా. ఖచ్చితంగా మనం మాట్లాడకపోతే ఏమైందంటే ఎంత ఈజీగా చెప్తున్నారు మా శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ ఐఎమ్ వెరీ సారీ, మీరు అంత ఈజీగా మాట్లాడడం, చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. 5 పైసలు ఖర్చు పెడితే మీరు పర్మిషన్ తీసుకోవాలి. మీకు రాజ్యం ఇచ్చినమని, మీకు ఓటేసినామని మీరు పైసలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తారా? ఎవరబ్బా సొమ్ము? ఆయన యాగం చేస్తాడు, మీరు ద్వారాలు మారుస్తారా? నో నో నో, నాట్ ఎట్ ఆల్. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అమ్మా ఇది. భారత రాజ్యాంగ స్పిరిట్ కు విరుద్ధం. చర్చ పెట్టమనండి, మేధావులతో మాట్లాడి చెప్పచ్చు. ఒక రోజు విగ్రహం అంటారు, ఒక రోజు అది అంటారు. వాట్ ఆర్ ఆల్ దీస్ నాన్సెన్స్? ఓన్లీ పల్లెలో ప్రజలు ఏం కష్టపడుతున్నారు, ప్రజలు దేని కొరకు వేచి ఉన్నారు, ప్రజలు దేని కొరకు ఆరాటపడుతున్నారు, వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళతో కలిసే సమస్య పరిష్కారాలు చేయాలి తప్ప ద్వారాలు మార్చినంత మాత్రం పరిష్కారాలు అవుతాయా? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద వే ఆఫ్ డూయింగ్ ద గవర్నెన్స్. నేను హైకోర్టు న్యాయవాది చెప్తున్నాను, ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద గవర్నెన్స్, ఇట్ ఈస్ వాట్ యు వాంట్ టు. ఇంకోటి ఏంటంటే అమ్మా, చాలా ముఖ్యమైన విషయం, నేను ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇది ఒక ఇంటి వ్యవహారం కాదమ్మా, ఇది ఒక పార్టీ వ్యవహారం కాదమ్మా, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకునే ఒక సెక్రటేరియట్ అమ్మా అది. ఐఏఎస్ ఆఫీసర్లు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు, కులం మతం కూడా లేని వారు. వాట్ మెసేజ్ వి వాంట్ టు గివ్? నిజంగా భారతదేశంలో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ సెంటిమెంట్స్ పెట్టుకొని ఈ ప్రజల్ని సెంటిమెంట్ల వైపు తీసుకెళ్లేసి చాలా ఘోరం అవుతుందమ్మా. ఇది చాలా ఆలోచన. అదే సాదిక్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు యాగాలకి, యజ్ఞాలకి, పూజలకి, వాస్తు నమ్మకాలకి మనం ఏమీ వ్యతిరేకం కాదు. కానీ గవర్నమెంట్ బిల్డింగ్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన, గవర్నమెంట్ వ్యక్తిగతంగా మీరు ఎన్ని పూజలైనా చేసుకోండి, ఎన్ని యాగాలైనా యజ్ఞాలైనా నమ్మకాలకు మనం వ్యతిరేకం కాదు. ఎవరి నమ్మకాలకి మనం వ్యతిరేకం కాదు. మీరు చాలా చక్కగా చెప్పారు. మనము హిందూ మతం గాని, ముస్లిం మతం గాని, క్రిస్టియన్ మతం, ఎవరి నమ్మకాలకు మనం వ్యతిరేకం. ఇక్కడ మతాన్ని పక్కకు పెట్టి వీఆర్ ద సెక్యులర్ స్టేట్ అమ్మా. ఏ మతంతో పని లేని వాళ్ళు, ఏ కులంతో పని లేని వాళ్ళు, ఏ జాతితో పని లేని వాళ్ళు, మీరు చేసుకోండి ఇంటి దగ్గర. యు ఆర్ హ్యావింగ్ ఎ ఫ్రీడమ్. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అంటే, యు ఆర్ హ్యావింగ్ ఎ ఫ్రీడమ్ అమ్మా. మీ ఇల్లు కూడా కొట్టుకోండి, మీ ఇంటి ద్వారాలు మార్చుకోండి. మనం వద్దంటామా? రేవంత్ రెడ్డి ఇల్లు కూడా కొట్టుకుంటుండు, వేరే దిక్కు ద్వారం పెట్టుకుంటాడంటే మనం ఇక్కడ చర్చ పెడతామా? పెట్టొచ్చామా చర్చ? లేదమ్మా, అది ఆయన పర్సనల్ కదా. రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ లేకపోతే మోడీ రోజు గుడికి పోతానంటే మనకేమో వస్తున్నామమ్మా. అని అది ఇట్ ఈస్ ఏ పర్సనల్ అఫేర్ అమ్మా. ఇంతెందుకమ్మా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటికి పోయి విగ్రహంలో పూజ చేస్తేనే మేము అబ్జెక్షన్ చెప్పినాం. చంద్రచూడ్ ఇంటికి పోయి మోడీ దండం పెట్టి ఆయన విగ్రహం చెప్తే నో నో నో, ఇట్ ఈస్ నాట్ ద పర్సనల్ కెపాసిటీ, యు ఆర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పిన. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అమ్మా, ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఏం జరుగుతుందంటే, ఇది ఎంత కామన్ గా చెప్తున్నానంటే, నాకైతే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఐఎమ్ వెరీ సారీ, ఎంత ఈజీగా దాందేముందండి అంటుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నంత మర్చిపోయినాం నిజం చెప్పాలంటే. అంటే ఎటువైపు వెళ్తున్నాం, వేర్ వీఆర్ గోయింగ్ అండ్ విచ్ సైడ్ వీఆర్ గోయింగ్, వాట్ ఈస్ దిస్? మీరు అన్నట్టు కులం, మతం, జాతి, ఆచారాలు, వ్యవహారాలు పర్సనల్ అమ్మా. ఎస్, వాటిని మనం గౌరవిస్తాం, ఖచ్చితంగా వాస్తుని గౌరవించుతాం కావచ్చు. ఎస్, వాస్తుని గౌరవిద్దాం. నేను చెప్పినట్టు మన మర్రి శ్రీనివాస్ రెడ్డి గారా వారు చెప్పినట్టు మేము వాస్తుని గౌరవిస్తాం సార్. ఓకే, వాస్తుని గౌరవిస్తాం, కానీ ఇట్ ఈస్ నాట్ ఫర్ ది పబ్లిక్ లో ఎక్కడ రాజ్యాంగం లేదు. రైట్, సాదిక్ గారు వస్తున్నాను. మనతో పాటు బచ్చు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ లీడర్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఇక నేను ఒక విషయం అమ్మా, ఒక్క నిమిషం. మా శ్రీనివాస్ గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలు ఏం చేసినా సాదిక్ గారు సమర్థిస్తారు, సాదిక్ గారు మొత్తం కాంగ్రెస్. ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా సమర్థిస్తారు, ఆగండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే. అంటే సైన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన గవర్నమెంట్ వాస్తు దోషాలు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేసి, అంటే ద్వారాలు మార్చేసి
వేరే దగ్గర నుంచి పాలన కొనసాగించడం, అంటే దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుందా, ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ మీ కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు, ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కేసీఆర్ గారిని ఫాలో అవుతున్నారు. మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. ఇప్పుడు ఈ నిజంగా వాస్తు అయితే అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారే రాజు కాబట్టి రాజు తన యొక్క అనుగుణంగా వాస్తు చూసుకొని పరిపాలన సాగిస్తూ ఉంటాడు. మేమైతే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన యజ్ఞాలు చేసిండ్రు, యాగాలు చేసిండ్రు, లేకపోతే యాదగిరి గుట్ట లాంటి ఒక 1500 కోట్లతోని దేవాలయాలు నిర్మాణం చేసిండ్రు. ఇంత బ్రహ్మాండంగా జరిగింది. వాస్తు కూడా చూసుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నూతన సచివాలయం నిర్మాణం చేయాలని కూడా మేము నూతన సచివాలయం కూడా బ్రహ్మాండంగా వాస్తు ప్రకారం చేసినాం. అందులో అప్పటి బీజేపీ మిత్రులు డోమ్లు సరి అయినది కాదు, ఆ డోమ్లు తీసేస్తాం మేము వస్తే అని, అది కూడా కొంతకాలం దాని మీద కూడా కొంత గడబడి చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఇంటే మనము ఆ వైష్ణవ సాంప్రదాయమైన, శైవ సాంప్రదాయమైన, హైందవ సాంప్రదాయమైన వాస్తు ప్రకారమైన కూడా 4 వైపుల ద్వారాలు ఉంటాయి. అట్లా మన సచివాలయానికి కూడా 4 వైపుల ద్వారాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఈస్ట్ వైపు ఉన్న ద్వారాన్ని ఒక ద్వారాన్ని మూసేసి మళ్ళీ దాని పక్కకే ఇంకొకటి ఏర్పాటు చేసి వారిదైనా ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం, లేకపోతే రేవంత్ రెడ్డి గారి జన్మ నక్షత్రం ప్రకారం ఇప్పుడున్న దాంట్లోంచి బయటికి వస్తే దోషం అని ఎవరైనా చెప్పి ఉంటారు పండితులు ఎవరైనా, అది కాదు ఇంకా ఇక్కడ ఎవరినైనా చూపించి ఉంటారు కదా పార్టీలో ఈ గడబడులు ఎందుకైతున్నాయి, రోజు మేము ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, సఖ్యతగా ఉండలేకపోతున్నాం, నేను ఎంత బ్రహ్మాండంగా చేసుకొద్దాం అనుకున్నా కూడా మా పార్టీలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాదండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా ఓడిపోతారు అని ఏమైనా చెప్పారా రేవంత్ రెడ్డి గారు? మరి అట్లాంటిది ఏమైనా చెప్పి ఉంటారు, లేదా మీరు బ్రహ్మాండంగా మీ జన్మ నక్షత్రం ప్రకారం, మీ రాశి ప్రకారం ఉన్నది కులగొట్టి పక్క నుంచి పెడితే, కొంచెమే పక్క నుంచి పెడితే మీరు సక్సెస్ అవుతారు. అంటే ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏముంటది అంటే, వాస్తు పండితులు కూడా వచ్చి వాళ్ళు ఇంపాక్ట్ కూడా ఉండడానికి ఒక మాట చెప్పిపోతారు. అప్పుడు మానసికంగా ఎంత పెద్ద ముఖ్యమంత్రి గారైనా, పాపం రేవంత్ రెడ్డి గారైనా ఆయన కూడా మనిషే కాబట్టి వారు కూడా ఏమైనా ఇప్పుడు తప్పనిసరిగా ఎవరికైనా పండితుల్ని రోజు ఎంతో మంది దగ్గరకు వస్తుంటారు కాబట్టి ఏమాత్రం నిగ్రహం కోల్పోయినా కూడా చెప్పి ఉంటారు, ఇట్లా కాదు సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నట్టుండ్రు, అందుకు కొంచెం పక్కకు ఉండాలి ద్వారం, అప్పుడైతే ఇంకా సక్సెస్ అవుతారని చెప్పి ఉంటారు. ఇంకా మరి దానికి కులగొట్టి 100 కోట్లు రాసిరో 150 కోట్లు రాసిరో తెలియదు. అట్లనే మనం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుందామంటే ఆ విగ్రహం ప్లేస్ లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఉన్న విగ్రహాన్ని అంటే తల్లి విగ్రహాన్ని మార్చివేసినటువంటి ప్రయత్నం, పూర్తిగా మార్చివేసిన ప్రయత్నం, తెలంగాణ స్టేట్ ఉంటే దాన్ని టీజీ చేసినటువంటి ప్రయత్నం, అంటే ఈజీగా ఏ విధమైనటువంటి ఖర్చు లేని ప్రయత్నంగా ఏవో వాళ్ళు కొంచెం బడ్జెట్ లేదని చెప్పి, అప్పులు ఉందని చెప్పి వాళ్ళ మార్కు పాలనను ఏర్పాటు చేస్తాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళని తుడిచివేస్తాం, ఇట్లాంటివి ఏవో మాట్లాడారు కదా. ఇవన్నీ ప్రజలకు రోజు ఒకటి చర్చకు దారి తీయాలి, 2 మా మార్క్ ఉండాలి. మేము పాత గేట్ కాదు కొత్త గేట్ ఒకటి పెట్టినాం, అంత పెద్ద బిల్డింగ్ అయితే ఇప్పుడు కూల్చలేరు, కానీ ఆ బిల్డింగ్ గేట్ ఒకటి కూల్చగలిగారు, ఆ గేట్ కూడా కూల్చలేదు, పక్కకి ఇంకో కొత్త గేట్ ఏర్పాటు చేసింది. ఈ ఉన్న గేటుకు ఇనుప చువ్వలు పెట్టి పాతకు ఒక గేట్ ఏర్పాటు చేసి దాని ముందు కూడా తార్ రోడ్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు ఈ రోజు సమాచారం ఉంది. సో వాళ్ళ మార్పు ఉండాలని, అందుకోసమే వారు ఇంటి దగ్గర నుంచి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ నుంచి, అసలు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ అంత అవసరమా అని మాట్లాడింది, అది ఎందుకు వేస్ట్ కట్టినరు అన్నారు. దాంట్లో నుంచే వారు పాలన కొనసాగిస్తున్నారు. లేదంటే ఇంటి దగ్గర నుంచి మమ్మల్ని అంటుండే మా కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, లేకపోతే ప్రగతి భవన్ నుంచి సెక్రటేరియటే కట్టడానికి పెట్టినాం మేము, మళ్ళీ సెక్రటేరియట్కి రాడు, అట్లా అంటుండే వాళ్ళు. మేము ప్రగతి భవన్నే మినీ సచివాలయంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు పాలన నడిపినరు, అద్భుతమైనటువంటి పరిపాలన నడిపినరు, గొప్ప సంక్షేమాన్ని అందించారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ
తనదైన ముద్ర వేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క గేట్లు ద్వారాలు కూల్చివేసి కొత్త ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్టు కనిపిస్తుంది. సరే, ప్రజాధ్వనము దుర్వినియోగం అవుతుందా అంటే అంతిమంగా ఈ డెమోక్రసీలో చీఫ్ మినిస్టర్ ఈజ్ ద మెయిన్ కింగ్ ఆఫ్ ది స్టేట్. ఈ యొక్క రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి రాజు. బట్ ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి కదా. అదే అల్టిమేట్ గా ఈ రోజు సంక్షేమాన్ని తీసుకొచ్చినా, అభివృద్ధి తీసుకొచ్చినా, మార్పు పాలనను తీసుకొచ్చినా, కొత్త తరహా పాలన అందిస్తామని చెప్పిన అదేదో బస్సులలో ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణాన్ని పెట్టినా, గ్యాస్ ఇస్తామన్నా, ఏది ఇస్తామన్నా, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సహచరులు, వారి పార్టీ మేనిఫెస్టోలో ఉంటది కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. అంతిమంగా జవాబుదారీతనం లేకుండా కాదు, వారి మార్కు పాలన వేసేటువంటి ప్రయత్నం. దాంతో పాటు ఏమంటే ఒక మానసికమైనటువంటి ఆందోళనకు గురై ఉండినట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళు మానసికంగా ఇప్పుడు ఈ రోజు అనిపిస్తుంది. ఎందుకు ఇంతవరకు నాకు తెలియదు, ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప శ్వేత సౌధంలోకి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తలేరు, 1-2 సార్లు వచ్చి వెళ్ళిపోయినారు ఎందుకు అనుకుంటే, ఈ రోజు తెలిసింది ఏంటంటే ఎంట్రీ ప్రాబ్లము అని. అసలు ఎంట్రీనే మీరు వెళ్ళేది కరెక్ట్ కాదని ఎవరో చెప్పిండు ఆయనకి. ఆ తీసుకెళ్లిన పంతులు చెప్పిండు, అరే మీరు ఇట్లా వెళ్తే మాత్రం మీరు అసలు ఉండరు సార్ ఎక్కువ కాలం అని చెప్పినట్టున్నారు, అందుకే ఎంట్రీ మార్చింది. ఇట్లా ఉంటది, సహజంగా జరుగుతుంది. అంటే శ్రీనివాస్ గారు చెప్పండి. కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ చేస్తున్న చర్యలు నిజంగా మీరు చెప్పండి కరెక్ట్ అయిన చర్యలేనా? అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఒకటండి, కరెక్టే అంటే ఇప్పుడు సమర్థించుకోవాలి. మేము చేసే పని అంటే పాలకుడు తను చేసే పని నిజం అనుకునే చేస్తాడు ఎవరైనా సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాదు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు కాదు, కేసీఆర్ గారే సీఎం అనుకుందాం. కేసీఆర్ గారే ఈ పని చేశారు. ప్రగతి భవన్ లో చాలా రోజులు అడుగు పెట్టలేదు, అది మనకు తెలుసు. కేసీఆర్ గారే ఉన్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇది కేసీఆర్ గారే చేశారు, ద్వారా అన్ని మేము అసలు మేము ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాం అనేటువంటిది మాకు అసలు మ్యాటరే కాదు. ఎందుకు అంటే మమ్మల్ని మా పార్టీ అధినేతని ఇప్పుడు కూడా అంటున్నారు, అధికార పక్షంలో ఉన్న వ్యక్తులు ఈ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిని ఫామ్ హౌస్ కే పరిమితమైండు, ఫామ్ హౌస్లే పండుకుంటుండు, ఫామ్ హౌస్లనే నిద్రపోతుండు, ఫామ్ హౌస్లనే ఆలోచిస్తుండు, ఫామ్ హౌస్లనే ఇంకా ఆయన ఏం చేసినా కూడా అధికార పార్టీ వాళ్ళు కానీ నచ్చని వాళ్ళందరూ కూడా గిట్టని వ్యక్తులు ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేస్తారు, ఆయన ఉన్నంత వరకు చేస్తారు. పోనీ ఆయన ఏమైనా పట్టించుకుంటాడు అంటే ఆయన ఏం పట్టించుకోడు. తనకంటూ ఒక వ్యూహం, తనకంటూ ఒక ప్రణాళిక, హీఈస్ హ్యావింగ్ ఏ ప్రూవ్డ్ ట్రాక్ రికార్డ్ అనమాట. ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. 14 ఏళ్ల ఉద్యమం, తెలంగాణ సాధన, 10 సంవత్సరాల పరిపాలన, 2 పర్యాయాల విజయం, జాతీయ స్థాయిలో రాజకీయాలలో తన యొక్క ప్రభావం, దక్షిణ భారతదేశంలో మోడీ గారిని ఏంటంటే మీకు చెప్పొస్తుంది ఏంటంటే వీటన్నిటి ముందల ఇట్లాంటివన్నీ చిన్నగా అయిపోతాయి. చాలా ఉన్నారా, ఫామ్ హౌస్లు ఉన్నారా, ప్రగతి భవన్లో వాస్తు మార్పులు జరిగాయి, సచివాలయంలో మార్పులు జరిగాయి. అంటే సచివాలయం ఆకృతి, ముఖద్వారాలు పూర్తిగా వాస్తు నిపుణుల సలహాలు సూచనల మేరకే మార్చేశారు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు చెప్పండి. డెఫినెట్ గా చెప్తున్నా, మీకు అదే చెప్తున్నా. ఏంటంటే పాలకుడు అంటే తనే రాజు యొక్క తన యొక్క పండితుల తన నమ్మకం మొట్టమొదట యథా రాజా తదా ప్రజ, యద్భావం తద్భవతి. ఇవన్నీ అవసరం కూడా. ఎందుకంటే తను నమ్మింది ప్రజల మీదకి తీసుకెళ్తాడు, తను అనుకున్నది ప్రజల పైన రుద్దుతాడు. అతనే రాజు, అతనే పాలకుడు. అంటే కేసీఆర్ అలా రుద్దారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారా? ప్రతిపక్షం ఇప్పుడు అట్లేం లేదండి. ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ప్రతిపక్షంలో ఉండడానికి అట్లా రుద్దిండ్రా కాదు, రుద్దిండ్రు. మరి మేము ఇచ్చింది ఇప్పుడు రైతు బంధు మేము రుద్దిందే, పెన్షన్లు మేము పెంచి రుద్దిందే, ఇవన్నీ రుద్దినే. ఎవరైనా రుద్దుతారు. అంటే పద ప్రయోగంలో కొంచెం మనం ఇప్పుడు వాస్తు కూడా రుద్దారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందులో మనం శశపించలే లేదు, డౌటే లేదు.
ఎందుకు అంటే తన నమ్మినటువంటి సిద్ధాంతం ప్రజలు క్షేమంగా ఉండాలి, రాజు బాగుండాలి, ప్రజా ప్రయోజనాల కోసం తను చేసే పనిని ఎవరైనా వారు చేసిన పనిని సమర్థించుకుంటారు ఖచ్చితంగా, వారు చేసిన పని మీద నమ్మకం ఉన్నప్పుడు. అట్లనే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన జన్మ నక్షత్రం ప్రకారమో జన్మరాశి ప్రకారమో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో ఏవో చూపించుకుని ఉంటారు తన నమ్మిన సిద్ధాంతికి. తన గెలుపు కోసము భగవంతుని నమ్ముతారు కదా వారు కూడా. శ్రీనివాస్ రెడ్డి గారు అలా మాట్లాడలేదు, అంటే ప్రజల సంక్షేమం కోసం కూడా అని మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు. నేనేం చెప్తున్నా, ఫస్ట్ నేను బాగుండాలి, ఇంటి యజమాని బాగుంటే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు బాగుంటే రాష్ట్రంలో పరిపాలన బాగుంటది, రాష్ట్ర ప్రజలు బాగుంటారని ఆ పర్టికులర్ నాయకుడు నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని ప్రజలందరి మీద రుద్దుతాడు. అందులో భాగంగానే ఈ రోజు మార్చిన గేట్. ఇది జరిగినటువంటి తంతు. దీన్ని ఎవరు కూడా కాదనలేని సత్యం. ఇది నాకు ఇంతవరకు మాకు అర్థం కానిది ఏంటంటే, ఎందుకు మీరు కమాండ్ కంట్రోల్ కు పోయినారంటే ఇగో వీళ్ళు గేట్ మారుస్తున్నారు, గేట్ మార్చినాకనే వస్తారు ఇంట్లోకి అని మాకు తెలియదు. వీళ్ళు మార్చినాక అర్థమైంది. జ్యోతిష్యులు సూచనలు సలహాల ప్రకారం ఇప్పుడు తెలిసిందన్నమాట మీకు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇన్ని రోజులు మాకు ఇప్పుడు బోధపడ్డది ఈ విధంగా వారు మార్చిందంటే మేము ఇంకేం మారుస్తారు. అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఏముంటదంటే, ఖచ్చితంగా ఏదో ఒకటి నా ముద్ర ఉండాలి. అంత గొప్ప సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది, యాజిటీజ్ ఉండిపోతే ఏముందిలే, కేసీఆర్ గారు కట్టించింది అందరు అన్నారు కదా. కేసీఆర్ గారు కట్టిస్తే ఈయనొచ్చి కూర్చుంటుండు, కేసీఆర్ గారు కట్టిస్తే ఈయనొచ్చి గృహప్రవేశం చేసిండు అన్నారు కదా. అది ఉండద్దు, నా మార్పు ఉండాలి, నేనేదో దాంట్లో కొంచెమన్నా మార్పులు చేర్పులు చేయాలి అనుకొని కూడా చేసి ఉండవచ్చు. అదంతా పెద్దగా మనం ఆలోచించాల్సింది లేదు. దీన్ని మినహాయించి చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా నాయకుడు ఎప్పుడు కూడా ఏమంటే ప్రజలకు చేరువవ్వాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీల వైపు, ప్రజా సంక్షేమం వైపు. మొన్న మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు ఎవరో కాంగ్రెస్ కోదండరామరెడ్డి గారు ఏమో కాంట్రాక్ట్ వాళ్ళను ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయాలనేదో మినిమం స్కేల్ ఇవ్వాలన్నారు. కోదండరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్, వారు సూచనలు వీళ్ళు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వరి వేస్తే ఊరేస్తన్నారు, వరే వేయొద్దన్నారు, మేము ఇలా సన్నాలను కొంటున్నాం, 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటున్నాం అన్నారు. మరి ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో యాసంగి పంట వేయొద్దని ముందే ఎందుకు చెప్తున్నారు? అంటే పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చి ఉండవచ్చు, మీరు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, కృష్ణా జలాలు తరలించుకుపోతుంటే వాటిని ఆపలేని పరిస్థితుల్లో, నీటిని నిల్వ చేయలేని పరిస్థితుల్లో, ప్రాజెక్టులు నింపలేని పరిస్థితుల్లో, అక్కడ కాళేశ్వరాన్ని మొత్తము దాన్ని కూడా పూర్తి స్థాయిలో పాడైపోవడానికి జరిగినటువంటి ఏదైనా ఇబ్బందిని పూర్తి చేయకుండా, దాన్ని కూడా పూర్తిగా నీటి నిల్వ లేకుండా చేసేటువంటి ఉంచాల్సిన నీటి నిల్వలు చేయకుండా ప్రజలకు మీరు ఈ రోజు ఏం చెప్తున్నారంటే, చిట్ట చివరికి పంటలు వేసుకోకండి అని చెప్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది మన పరిపాలన. అందుకోసమే వీళ్ళు గేట్లు మార్చుకుంటున్నారు. రైట్, వస్తున్నా శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి స్రవంతి గారు చాలా సుదీర్ఘంగా మన శ్రీనివాస్ అన్న రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు, మంచి పాపులారిటీ పబ్లిసిటీ కేసీఆర్ గారికి చెప్పారు. ఇక్కడ ఒకటి ఇందాక సరే సాదిక్ అలీ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ ఒకటి సాదిక్ అలీ గారు మనం కొన్ని గమనించాల్సింది ఏంటంటే, హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తొస్తుంది. చార్మినార్ ఏంటంటే ఇండో ఇస్లామిక్ హార్టికల్చర్ తోటి, అంటే ఒక రకమైనటువంటి దానికి ఉన్న శైలి, నిర్మాణ శైలి అంటారు ఆర్కిటెక్ట్. సో అట్లా ఇదే విధంగా సెక్రటేరియట్ కూడా ఇండో ఇస్లామిక్ అండ్ ఇండో సారసైనిక్ అని 2 కల్చర్ని మిక్స్ చేసి మరి తెలంగాణ అయినటువంటి కాకతీయ వైభవాన్ని, తెలంగాణ ఇజాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ శైలి జరిగింది. అదేంటంటే కొన్ని మార్పులు చేరుకునే ఖచ్చితంగా ఎవరు చేస్తారు. ఇది వాస్తవం అనేది మీరు గమనించాలి. వాస్తవం కూడా ప్రతి వ్యక్తిలో సెంటిమెంట్, ఎమోషను, రిలేషను, అటాచ్మెంట్ అని ఉంటాయి. వాళ్ళు ఏ పార్టీ అయినా, ఏ మతం అయినా, ఏ కులమైనా, ఏ దేశమైనా ఖచ్చితంగా ఉంటాయి. ఇది కామన్ ఫినా మనిషి అన్న వాళ్ళకి. కానీ ఇది వ్యక్తిగతం కదా అంటున్నాం. మేడం స్రవంతి గారు, అసలు టాపికే మాట్లాడుతున్నా, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే మీరు అడ్మిట్ చేస్తారు. నేను టాపిక్ తప్ప ఎప్పుడు ఏది మాట్లాడే, ఏ డిబేట్ కూడా. ఇప్పుడు ఆయన మొత్తము రైతులకు ఊరేస్తే ఊరిని ఎక్కడికో వెళ్ళిపోయారు. లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా, అందుకే వారం మార్పులు చేర్పులు చేశారు అని అంటున్నారు శ్రీనివాస్ గారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి మీకు.
ఎస్, నేను చెప్తా వినండి ఒక మాట. ఇప్పుడు వాస్తు శాస్త్రం అనేది నేను ఇంతకు ముందు చెప్పాను, శాస్త్రం అని చెప్తున్నారంటే సైన్స్ గుర్తించింది దాన్ని. మనం గుర్తించినా గుర్తించకపోయినా అది సైన్స్ లాగానే పరిగణించారు వాస్తవంగా చెప్పాలని. సరే, కారణాలు ఏందో మనం అంత డెప్త్ గా అనాలిసిస్ చేయడానికి వాస్తు శాస్త్రం నిపుణుడు కాదు నేను, కానీ సో జనరల్ ఏంటంటే ఇక్కడ మనం అనుకోవటానికి కూడా వాస్తవంగా ఖచ్చితంగా అది మన ఒక్కల కోసం కాదు. పెద్ద సెక్రటేరియట్ ప్రజాభవన్, ఇందాక సాదికాళి గారు అంటే ప్రజాభవన్ అది ప్రజల కోసం సంబంధించింది కాబట్టి దానిలో కూడా ఆ నిర్మాణ శైలిలో కానీ వాస్తవంలో, వాస్తు కాకుండా వాస్తవంలో కూడా ప్రజలకన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఏమైనా లోటుపాట్లు లోపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిదిద్దుకుంటాము. ఇందాక కేసీఆర్ గారు ఏదో పెద్ద బిల్డింగ్ కట్టించారు సెక్రటేరియట్ అని చెప్పారు, దాని అంచనాల్ని 100 కోట్లకు ఎట్లా పెంచుకుంటూ పోయారో తెలంగాణ ప్రజానీకానికి అంతా తెలుసు. దాంట్లో మొన్ననే చూసాం, ఒక వారం రోజుల కిందట అక్కడ చూసాం మేమే, క్లియర్ గా పెచ్చులు కూలినాయి. అంటే కట్టే ఒక 1.5 year 2 years కూడా కాకముందే మరి నిర్మాణ లోపాలు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే కేసీఆర్ గారు హడావుడిగా తన ముద్ర పడాలి, తన మార్కు ఉండాలి అంటే ఆయన వచ్చిన తర్వాత ఒక రాజ్యాన్ని స్థాపించినట్టు కేసీఆర్ గారు. ఇంతకుముందు అసలు తెలంగాణ ప్రాంతంగానే తెలంగాణ వారే లేనట్టుగా ఒక రాజ్యాధికారం చేపట్టి ఒక రాజు లెక్క ఆయన ఉన్న ఫలంగా కూలగొట్టారు. కరోనా టైంలో మనం చూసాం, కూలగొట్టుకొని 400 కోట్లని 800 కోట్లని 1200 కోట్లని ఏదో 4 ఎకరం చదివినట్టుగా టకా పెంచుకుంటూ పోయారు. దాని మీద కూడా మేము దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది అనుకుంటా, మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి. అయినా కూడా మన వారం రోజుల కింద చూసినప్పుడు పెంచులని కూలి పడ్డాయి అవి. మరి అంటే ఎట్లా కట్టారో మనం అర్థం చేసుకోవాలి. కమిషన్ల కోసం కాసుల కోసం కట్టినట్టే కనిపిస్తుంది తప్ప ఒక ఆలోచించి ఒక టైం తీసుకొని మేధావులు కానీ ఇంకా అంతా ఇక్కడ డెప్త్ గా తీసుకోలేదని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దాంట్లో నిర్మాణాల్లో కేసీఆర్ ముద్ర ఉండాలని చూసిండు తప్ప దాని లోపాలని కానీ అవన్నీ కూడా ఎక్కడా గమనించలే. సో ఇవన్నీ సరి చేయాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించింది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటున్నారంటే దానికి అది కాదు ఇక్కడ కారణం. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటాయి, మనకు తెలవాలి. సీనన్న మనం దగ్గర నుంచి చూస్తున్నాం కదా అన్ని కూడా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అన్ని రాజకీయాలు మాట్లాడితే ఎట్లా ప్రజలకు కన్ఫ్యూజ్ చేయదు కదా. సోదరెడ్డి ప్రజానికాన్ని కూడా కొన్ని నిజాలు మాట్లాడాలి కదా సీనన్న. మొత్తం అబద్ధాలు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా. టీవీలో ప్రజలు చూసినప్పుడు కొన్ని మనం ఇంకోసారి వింటా ఉంటారు మనం మాట్లాడుతూ ఉంటే. మనం రాజకీయాలు మాట్లాడినట్టుకో ఇది ఉపన్యాసం ఉంటుంది డిబేట్ కాదని టీవీ బంద్ చేస్తారు. ఇట్లాంటి ప్రాబ్లం కూడా ఉంటాయి. సో ఇందాక సాదికాళి గారు కూడా కొన్ని గమనించాలి. మతానికి ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఎమోషన్స్ సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వాస్తు శాస్త్రం అనేది ఎక్కువ శాతం హిందూ విధానాలు ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. నేను అనుకోవటం మేబీ, అంటే ఇందాక చెప్తున్నాను దాంట్లో ఎక్స్పర్ట్ కాదు నేను. ప్రవేశం లేదు, మాకు ప్రవేశం ఉంది తప్ప దీంట్లో ప్రావీణ్యం లేదు డెప్త్ గా డిస్కస్ చేయడానికి. సో అందువల్ల నేను ఏమంటున్నా దానికి సంబంధించిన కూడా ఉంటాయి. దీన్ని మనం కాదంటానికి లేదు, ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. హిందువులో ఎక్కువ శాతం ఏంటంటే వాస్తు శాస్త్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. పార్టీలకు అతీతంగా అది కేసీఆర్ కట్టించిందా లేదా రేవంత్ రెడ్డి, అది కాదు ఇక్కడ సమస్య. ఇది చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, మనం ఎక్కడ కూడా చూడండి మనం. సో మనం ఎంత వద్దనుకున్నా కానీ ఫార్మాలిటీ కన్నా ఫాలో అవుతూ ఉంటుంది దాన్ని. సో ఇక్కడ కొన్ని ఇబ్బందులు అయినప్పుడు కాకపోయినప్పుడు కానీ వాస్తు మేధావులు కానీ వాస్తు పండితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ చెప్పినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మార్పులు చేర్పడం జరుగుతూనే ఉంటాయి. అమెండ్మెంట్ ఇప్పుడు రాజ్యాంగానికి ఎలా అమెండ్మెంట్ చేస్తారో ఇట్లాంటి వాస్తవాలు చిన్న లోపాలు దోషాలు ఉంటే దానికి కనుక మనం సరి చేయడం అనేది చాలా చోట్ల చూస్తాం. దాంట్లో భాగంగా చేసిందే తప్ప ఇక్కడ ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఇలా ప్రజాధనం కూడా వృధాని కూడా మనం అనుకోవద్దు. ప్రజల కోసం కదా ఇది కట్టింది, ప్రజాధన వృధా అని ఎట్లా అనుకుంటాం? సాదికాళి గారు మీరు దయచేసి గమనించాలి, ఇది ప్రజాధన వృధా కాదు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరే ఇప్పుడు చార్మినార్ కోసం మాట్లాడారు. ఇప్పుడు సచివాలయానికి ప్రజల సమస్యలతో వాటి వస్తూ ఉంటారు, వందల సంఖ్యలో వస్తూ ఉంటే చార్మినార్ లాంటి దానికి కానీ లేకపోతే బిర్లా టెంపుల్కి కానీ లేకపోతే చాలా 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 పురాతన కట్టడాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటికి కొన్ని కోట్లలో దేశ విదేశాల నుంచి కూడా సందర్శనకి చాలా మంది వస్తూ ఉంటారు. దాంట్లో కూడా వాస్తు దోషాలు ఉన్నాయని దాన్ని కూడా చేంజ్ చేసే పని ఏమైనా పెట్టుకుంటూ ఉంటారా? అంటే మీరన్నట్టు ప్రజలు కూడా వస్తూ ఉంటారు ప్రజల క్షేమం కోసం అని అన్నారు కదా. ఇలాంటి పురాతన కట్టడాలు కూడా ఏమైనా పడగొట్టి కొత్తవి కట్టే ప్రయత్నాలు చేస్తారా? మీరు కాంప్లికేటెడ్ క్వశ్చన్ లేదు దయచేసి, ఎందుకంటే పబ్లిక్ ఎమోషన్ సంబంధించినవి. ఇది పబ్లిక్ ఎమోషన్ కాదండి, ఇది వ్యక్తిగతం. ఈవెన్ మీకు శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్తాను, నేను కూడా నమ్ముతా. శ్రీనివాస్ రెడ్డి గారు ఇది నేను కూడా నమ్ముతా. మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్ని మీద రుద్దటాన్ని మనం ఎంతవరకు కరెక్ట్ అండి అని అడుగుతున్నాను నేను రోజు మీకు అర్థం కావట్లా. నేను దీపారాధన చేయిందే మేము ఇంట్లో ఫుడ్ తినము, మీకు తెలుసో లేదో. మేము చాలా నమ్ముతాం. కానీ
ఇండో ఇస్లామిక్ స్టైల్లో చార్మినార్ కట్టారు. అది కూడా దీంట్లో కూడా అడాప్ట్ చేసుకున్నారు దాన్ని ఇక్కడ కొంత, ఎందుకంటే ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే మనం హిందూ ముస్లిం అందరూ ఉన్నాం కాబట్టి అందరు నిర్మాణ శైలి కామన్ చేస్తూ అట్ ద సేమ్ టైం తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని అది నిర్మాణ శైలి జరిగింది. దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా సరి చేయాలి. దీనికి మనము సెలవుల పలవాలు చేసుకొని దీని మీద మనం ఆలోచించుకొని చర్చ పెట్టి ఎక్కడెక్కడికో లింకులు పెట్టుకుంటూ పోయి ప్రజాధనం వృధా చేస్తున్నారు. ప్రజాధనం వృధా ఎట్లా అవుతుందండి? మనం వృధా ఎట్లా అంటాం? అది కట్టడమే వృధా అనుకోవచ్చు. మరి ఆ మాటకు వస్తాయి ఇక్కడ అది 1000 కోట్లు పెట్టి కట్టేప్పుడు దాన్ని వృధా అనుకోవచ్చు కదా. మనం చిన్న ఉన్నప్పుడు అమెండ్మెంట్ చేస్తాం, ఏదున్నా కూడా సడలింపులు ఖచ్చితంగా ఉంటాయి. దానిలో భాగంగా సవరణలు సడలింపులు చేసిందే తప్ప దాన్ని మనం 1000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చేసింది కాదు కదా. దాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రజల కోసం చేస్తారు. అక్కడ ఉన్న పండితులు గానీ వేద పండితులు ప్రజల కోసం అంటున్నారండి మీరు. మళ్ళీ ప్రజలకు ఇది ప్రజల కోసం ఎట్లా అవుతుందండి? ఇది బిల్డింగ్ ఎవరి కోసం మేడం? బిల్డింగ్ అంటే ఇప్పుడు అక్కడ ఆఫీస్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు ఇల్లా? ఇలా అంటే చాలా పురాతన కట్టడాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా కూలగొట్టి ఇప్పుడు వాస్తు దోషం సంకేతం అని అంటూ ఉంటారా? ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే సంచలనంగా మాట్లాడాలి. ఇప్పుడు ఇందాక సాధికారి గారు ఏంటంటే సంచలనంగా మాట్లాడితే అట్లా అంటే నేను ఎప్పుడు మాట్లాడాను సబ్జెక్ట్ చెప్పాలి. ఎక్కడండి సంచలనంగా మాట్లాడనివ్వట్లేదండి? కాదు, ఎక్కడా సంచలనంగా. శ్రవంతి గారు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ 20 years స్టాండింగ్. నేను ఏమంటున్నానంటే పబ్లిక్ మనం ఏం చెప్పదలుచుకున్నా చెప్పాలి. సంచలనాలు చేసి తమ్మునేలు పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ప్రజల సంక్షేమం కోసం అంటున్నారు. ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు బిల్డింగ్ కట్టడమే ప్రజల కోసం అయినప్పుడు అది ప్రజల కోసం బిల్డింగ్ కట్టే కదా. దానికోసం చిన్న మార్పులు చేరుతుంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. మనం దాన్ని చేయకుండా ఉంటే ఎట్లా అండి? అది ఖచ్చితంగా దాని ద్వారాలు చేయాలి. ఇప్పుడు ఇందాక సీనన్న చెప్పుకుంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ టీఎస్ కాస్త టీజీ మార్చారని అది గతంలో కూడా అన్నారు. అది ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మనం చూడండి, ఇంతకుముందే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ వచ్చిన కాడి నుంచి ఆయన ముద్ర పడాలి, ఆయన మార్పు పడాలని చూశారు. తెలంగాణ గతంలో చరిత్రలు ఎక్కడ చూసినా కూడా టీజీ అని ఉంటుంది. టీజీ అంటే తెలంగాణ, మణిపూర్ అంటే ఎంఎన్ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అని ఉంటుంది. మరి తెలంగాణ ఉంటే టీజీ ఉండాలి తప్ప టీఎస్ అంటే ఏంటంటే తెలంగాణ స్టేటు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏపీపీ అని, కేరళ కేఎల్ ఎస్ అసలు ఎక్కడ ఎస్ కలుస్తుందా అండి? ఎక్కడ కాదు. ఏదైనా కూడా ఆ రాష్ట్రానికి షార్ట్ ఫామ్ లో పెడతారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉంటుంది. ఒకవేళ ఒకే వర్డ్ ఉంది అనుకోండి, అలా 2 లెటర్లు తీసుకుంటారు జనరల్ గా, ఖమ్మం కేఎంఎం, హైదరాబాద్ హెచ్ఓడి అట్లా ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఏంటంటే టీఆర్ఎస్ ధ్వనించే విధంగా టీఎస్ అని పెట్టిండు. సో పెట్టుకున్నాడు కదా. అసలు తెలంగాణ పేరే పోయేటట్టు ఉంది కదండి, ఎక్కడా లేదు కదా. ఏ రాష్ట్రంలో మీరు దయచేసి ప్రజానికి అన్ని కూళ్ళు చూడండి, రాష్ట్రాల్లో ఎక్కడ ఎస్ అనే వర్డ్ ఉండదు. సో వాళ్ళ రాష్ట్రానికి ఏపీఎనో హెచ్పిఎనో ఎంఎన్ఎనో లేదా కేరళకి లేదా తమిళనాడు దాన్ని మార్చే పని పెట్టుకున్నారా మేడం? ఆల్రెడీ టీజీ చేశాం కదా దాన్ని. అదే సింపుల్. మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళు టీఎస్ మారుస్తారు, ఏముందిలేండి మేడం. ఒకటే నేను ఎందుకంటే నన్ను చెప్పనేట్లే, మీరు ఏంటంటే రాజకీయ చర్చ జరపాలని చూస్తారు తప్ప వాస్తవం రాజకీయం చేయాలని చూస్తున్నా. నేను వాస్తవం చెప్పాలని చర్చే మాట్లాడుతున్నాను. మీరు వాస్తు చర్చ అంటే వాస్తవం చెప్తున్నా, మీరు ఏదో కాంట్రవర్సీ అంటున్నారు. మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారు. టీజీ అని గతంలో ఉంది. నేను రాజకీయాలు చర్చించండి, వాస్తవాలే మాట్లాడుతున్నా. కాంట్రవర్సీ అనో లేదా కాంప్లికేటెడ్ నో లేదా ఏదో పెద్ద భూమి కావాలని కాదు. నేను ఎప్పుడు కూడా ఏ డిబేట్ లో మాట్లాడి కూడా వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తా పార్టీ తరఫున. సో ఇలా రాజకీయ ప్రసంగాలు, ఉపన్యాసాలు, పొగడతలు, ముంచటాలు, తీర్చడాలు ఉండవు ఇక్కడ కూడా. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి. ఇలా ప్రజలు చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి టీవీ చూస్తున్నారు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరు కూడా ఎన్ని వేల వ్యూస్ ఉంటున్నాయి. సోదర టీవీ కూడా చూసినప్పుడు అంటే ప్రజలు గమనిస్తున్నారు ఎవరేం చెప్తున్నారు, ఏ ఛానల్లో ఏం చూపిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీజీ అనే వర్డ్ ఎక్కడ కూడా అందరు తెలిసిన వర్డ్. అది కేసీఆర్ రాగానే దాన్ని టీఎస్ అన్నారు. సో మేము ఎందుకు మార్చామంటే అది టీఎస్ అని ఏదో కేసీఆర్ పెట్టిన కాదు, జనాలకు తెలిసిన వర్డ్ కాబట్టి దాన్ని టీజీ అని మార్చడం జరిగింది. సో ఈ వాస్తు ప్రకారం మార్చిందే తప్ప కేసీఆర్ ఏదో కట్టించాడు కాబట్టి ఆయన మార్పు ఉండొద్దని చెప్పేసి ఏదో మార్పు చేసినట్టు కాదు. అది ఖచ్చితంగా లెక్క ప్రకారం మార్చింది తప్ప దాంట్లో దురుద్దేశం లేదు. ప్రజల యొక్క సెంటిమెంట్, ఎమోషన్ ఏదైతే ఉందో వాస్తు శాస్త్రం మనం అవునన్నా కాదన్న ప్రజలు చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి దాని ప్రకారం మార్పులు చేర్పులు చేస్తుంది తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాను. రైట్. సాదిక్ గారు మూఢనమ్మకాలను అధిరోహించి అంటే శాస్త్రీయంగా వ్యవహరించాల్సిన ప్రజాపాలకులే ఇలాంటి వ్యవహారాలు చేయటాన్ని మనం అంటే ఎలా చూడాలి? అంటే మన టెక్నాలజీ చాలా ముందుకు వెళుతోంది. చాలా దేశాలు అంటే డీప్ సీక్ అని కొత్తవన్నీ కనుక్కుంటూ ఉంటే మనం ఇంకా ప్రజలను కూడా వెనక్కి నెడుతున్నట్టు అనిపించట్లేదా మీకు? ప్రజల్ని ఇంకా అంటే ఈ మూఢనమ్మకాల్లో మనమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు అనిపించట్లేదా? కరెక్టే, కానీ ఖచ్చితంగా సాదిక్ అలీ అని మాట్లాడితే కష్టం అవుతుంది. ఇక్కడ మీకు అర్థం చేసుకోండి, సాదిక్ అలీ మాట్లాడితే కష్టం అవుతుంది, మీరు మాట్లాడితే ఏం కాదు.
చాలా ముఖ్యమైన విషయం. అంటే అలా అలా తయారు చేసేసారా ఇప్పుడు లాస్ట్ కి? మీ అభిప్రాయాన్ని మీరు నేను హ్మ్. హ్మ్. మీ ఆడియో స్ట్రక్ అయినట్టుందండి. ఈ చర్చా గోష్ఠిలో మొత్తం మీరు నేను ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నాము, మిగతా ఇద్దరు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. హ్మ్. హ్మ్. అయితే ఏంటంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఒక విషయాన్ని మర్చిపోయాయి. ఏంటంటే మతం వేరు, పాలన వేరు. హ్మ్. రాజరికం అని చెప్తున్నాడు శ్రీనన్న. రాజరికం ఎక్కడిదే రాజ్యాంగం వచ్చిన తర్వాత, రాజెక్కడిదే రాజ్యాంగం వచ్చినాక. ప్రజాస్వామ్యంలో మీరు రాజు అని సంబోధిస్తుంటే నా ఒళ్ళు పులకరిసిపోతుంది, అసలు మొత్తం ఇట్లా అయిపోతుంది. రాజెక్కడిది? రాజెవ్వడు? హ్మ్. మన దేశానికి రాజెవ్వడు? రాజెవ్వరు లేరు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. ఇది రిపబ్లికన్. ఇండియా ఈజ్ ఎ రిపబ్లికన్. వాట్ ఈస్ రిపబ్లిక్ కంట్రీ? ది ఎలక్టెడ్ పర్సన్ విల్ ద రిపబ్లికన్. ఇంకెక్కడ రాజు? రాజు పోయింది, రాజరికాలు పోయింది. ఇష్టం వచ్చిన రాజు చేస్తారా? రాజు ఇంట్లో చేసుకోవాలి. ఒక్క పైసా కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఒక్క పైసా కూడా మీరు మీ ఆలోచనలకు మీ భావాలకు దగ్గర ఖర్చు పెడితే ఇట్ ఈస్ నన్ ఆఫ్ ది బిజినెస్, నాన్ సెన్స్ అని చెప్పి. రాజ్యాంగం ప్రకారం ఎక్కడ నడుచుకుంటారు? రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి కదమ్మా, అవునా కాదా చెప్పండి. అవునండి. రాజ్యాంగం వదిలిపెట్టేసి వీళ్ళు మా సెంటిమెంట్లు, మా ఉద్వేగాలు, మా ఎమోషన్స్ అని అంటే చెప్తే ఇక మనం ఏం చెప్తాం? ఇక సాదికలి చెప్పినట్టు అవుతుంది. సాదికలి చెప్పొద్దు, శంకరని చెప్పాలి, స్వామినాథన్ చెప్పాలి, కానీ సాదికలి చెప్తే అది ఒక కాంట్రవర్సీ. అంటే చెప్తారు అది కూడా. ఇక్కడ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళు ఒక హిందువులుగా కాదు, వీళ్ళు ఒక పార్టీ తరఫున ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారంటే వాళ్ళ కేసీఆర్ గారిని సమర్థించాలి, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారి చర్యలను సమర్థించాలి. ఇక్కడ సాదిక్ గారి మీద కాదు, వాళ్ళ చర్యలని సమర్థించాలి. సింపుల్, డెఫినెట్గా సమర్థించాలి. అంతే కదా శ్రీనివాస్ గారు? ఏం సమర్థించుకుంటారమ్మా? సమర్థించుకోవడం కాదు ఇక్కడ. ఇప్పుడు ఆ వారే చెప్పారు, మనం టీవీల ముందు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు గమనిస్తుంటారని. ఎస్ మనం ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నాం? భారత ప్రజానీకానికి మనం ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నాం? గేటు మార్చుకుంటూ కూర్చుందామా, పాలన మార్చుకుంటూ కూర్చుందామా? కరెక్ట్. రండి ప్రజల దగ్గర రండి. ఊరూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయి? 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే నిలబడి అపాయింట్మెంట్ అడుగుతున్నట్టు కాదు, ఇవ్వండి గేటు మారకుండా. సమాధానం చెప్పాలి సాదికలి గారు. ఒక్క నిమిషం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే ఇందాక కూడా అడిగారు, మనమేమో దీని మీద డిబేట్ నడుస్తుంది కాబట్టి నేను డివేస్ట్ గారు ఇందాకంటే వాస్తవంగా ఆయన వచ్చినప్పుడు ఆయన సింపుల్ గా ఉంటారు. మా ఖమ్మం జిల్లా చాలా సింపుల్ గా ఉంటారు ఆయన. నర్సయ్య గారు, గుమ్మన్ నర్సయ్య గారు చాలా సింపుల్ గా ఉంటారు కాబట్టి ఎవరు గుర్తుపట్టలేదు. ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. సొకాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ నిల్చున్నారు. తర్వాత ఏమన్నారంటే తెలిసిన తర్వాత తీసుకెళ్లారు. ఇప్పుడు తెలవనప్పుడు ఎవరు ఉండదండి. ఇప్పుడు నేను ఎవరు ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా బద్ది శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్ అని చెప్తా. ఫోన్ చేసి నేనే మీకు తెలవదా అని అంటే ఇప్పుడు నేను ఎవరు తెలుసు ఆ మాటకు వస్తే అట్లా కాదు కదా. సో ఆయన వెరీ సింపుల్ గా ఉంటారు. మా దగ్గర వార్డు మెంబరే ఓ కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ లెక్క ఫీల్ అవుతారు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. అట్లా ఎవరు ఉండలేరు కూడా నిజంగా. కాబట్టి సాదిక్ గారు ఆయన గుర్తుపట్టకపోవడం వల్ల జరిగింది తప్ప ఎమ్మెల్యే అని అనుకోలే పాపం ఎవరు కూడా. ఆయన అంత సింపుల్ గా ఉంటారు. బస్సులోనే ప్రయాణం చేస్తారు. మా దగ్గర గుమ్మన్ నర్సయ్య గారు ఇంత ముందు రంగారెడ్డి గారు ఉండే మా చిన్నతనంలో, ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా ఇల్లని చేశారు. ఆయన బస్సులోనే పోయేవారండి. శ్రవంతి గారు బస్సులోనే, ఈయన కూడా బస్సులోనే పోతారు. ఆయనకు ఆడి కార్లు, బెంజ్ కార్లు, లేకపోతే పాపం మామూలు కారు కూడా ఇవ్వాలి. అంత సింపుల్ సాదా సీదా జీవితం గడుపుతారు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆయన ఎవరో కూడా చెప్పలే, పోయి అక్కడ నిల్చున్నారు కాబట్టి తెలియదు. తెలిసిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అది వెరీ క్లియర్. మీరు దయచేసి, ఎందుకంటే నేను చాలా స్పష్టంగా శ్రీనివాస్ రెడ్డి ప్రజానీకానికి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలియజేస్తున్నాను. అది ఎక్కడ కూడా కమ్యూనికేషన్ కాబట్టి గుర్తుపట్టకపోవడం, తెలియకపోవడం తప్ప తెలిసి జరిగింది కాదు, కావాలని చేసింది అసలే కాదండి. సాదిక్ గారు చెప్పండి. లేదన్నారు మళ్ళా మీరు కలిసినట్టు అన్న. ఆయన తెలవలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కలవనే లేదన్నారు ఆయన. లేరు, అపాయింట్మెంట్ తీసుకోలేదు కాబట్టి అక్కడ లేరు. ఆ టైం అక్కడ ముఖ్యమంత్రి కూడా అవైలబిలిటీ ఉండాలి కదన్న. అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలి. పలానే నర్సయ్య గారు వస్తుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు. సామాన్య మానవులకు పోతే మేము మాలంటి వాళ్ళు అనామకులం పోతే రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారండి. ఇక ఒక ఎమ్మెల్యే గారు పోతే మాజీ ఎమ్మెల్యే గారు 2 సార్లు చేసినప్పుడు కలవరండి. మనం కూడా ఏంటంటే దాన్ని కూడా రాజకీయాలు చేయాలి, గుడ్డగాల్చి మీద చూడొద్దు మనం కూడా. దాన్ని మనం మీకు ఎట్లుందంటే ఈ నమస్తే తెలంగాణ పేపర్, ఈ టీవీలు వచ్చిన కాడి దాన్ని మీరు అది రాజకీయం చేయడము, ప్రతాక శీర్షికల చూపించాలని చూస్తుంది తప్ప ఎవరో పట్టుకుని. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది నేను నిజంగా సపోర్ట్ చేస్తున్నానండి. కేసీఆర్ గారితో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాక్సిమం అందరినీ కలవటానికి ట్రై చేస్తున్నారండి. ఇది మీరు ఒప్పుకోవాలండి.
మీరు చూడండి అండి, ఎంత మామూలు ఊళ్ళో పోయినా కూడా పాప ఆయన టైం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే శశిభిషలకు పోరు, ఎందుకంటే దగ్గర నేను చూస్తున్నా గత 8 సంవత్సరాలుగా అస్సలు శశిభిషలకు పోరు. నీవు ఏ మాత్రం టైం ఉన్నా ప్రజలతో కలిసి ఉండాలి, చాలా సరదా ఆయన. ఇంకా చెప్పాలంటే ఏదో నేను పైన ఉన్నా అనే ఆలోచనే ఉండదు. ఎంత సింపుల్ గా తమ్ముడైన భుజమే చేసి ఫోటోలు దిగుతా ఉండదు, ఎందుకంటే ఇది ఎవరిని అడిగినా చెప్తారు. అట్లాంటిది మరి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి ఆయన్ని కాదంటారండి? ఇప్పుడు తెలియక జరిగిన మిస్కమ్యూనికేషన్ తప్ప అక్కడ వేరే ఏం లేదు. మీరు పేపర్లలో హెడ్డింగ్లు ఇచ్చినంత ఏం లేదు. ఆయన కూడా అర్థమైపోయింది, నర్సయ్య గారు కూడా, గుమ్మ నర్సయ్య గారు కూడా అర్థమైపోయింది. నో ప్రాబ్లం, ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కూడా మాకు తెలుసు జాబ్ చేస్తున్నారు, మన యూనివర్సిటీలో కూడా, మన ఉస్మానియాలో జాబ్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే అట్లేం లేదు, మీరు ఎవరు కూడా దయచేసి అపార్థం చేసుకోవద్దు. ప్రధాని కూడా మనం రాజకీయం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారి నేచర్ అందరూ తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మంత్రులే కలలేకపోయారు కేసీఆర్ ని, అది మనం గమనించాలి. అట్లాంటిది ఒక సాధారణ మానవులు ఎవరు పడి, మీరు చూడండి మేడం శ్రవంతి గారు ఒక్కసారి వాట్సాప్ గ్రూప్ ఎవరెవరో పోయి కలుస్తున్నారు, మనం వండర్ అవుతా ఉంటాం. అన్న ఇట్లా సంగతి అన్న పలానా రేణుకా చౌదరి గారు తీసుకుపోయింది పొంగల్, అంత సింపుల్ కలుస్తారు. మనం అయితే అసలు కేసీఆర్ కి అయితే ఎమ్మెల్యేలు ఎంపీలే అసలు నాలంటి వాళ్ళం అయితే అసలు ఆ ఏరియా కూడా పోలేదు. మీరు మా పార్టీ కాదండి, ఇదేదో మా దేశమే కాదు, మా రాజ్యమే కాదని చేశారు. ఎమ్మెల్యే ఎంపీలకే దిక్కులేదు కదండి. మరి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు అటు చూడలేదు కదా. అందరికీ ఆయన వీలున్నంత వరకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి, ఇందాకేదో చెప్తూ ఉన్నారు. ఇంకేం లేదు ఇప్పుడు చెప్పడానికి, ఇప్పుడు మనం దీంట్లోనే ఉన్నాం కదా. అదే మీరేటో తీసుకెళ్లాలనుకున్నారు. మూఢనమ్మకాల దగ్గర ఉన్నామా? అంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఇది మూఢనమ్మకం కాదు, విశ్వాసం అనేది మనిషిని నడిపిస్తాం. మనం ఉన్నటువంటి మన నేపథ్యం, మన సాంప్రదాయం, మన ధర్మం మనం తీసుకునేటువంటి నిర్ణయాల పైన కూడా దాని ప్రభావం ఉంటది. కాబట్టి దాన్ని మరీ ఆయన మళ్ళీ అదే చెప్పొస్తున్నాను నేను, ఎవరో ఆయనకి చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారికి, మీరు ఇక్కడి నుంచి పోవడం కాదు, ఇక్కడి నుంచి పోతే ఇంకా గొప్పగా ఉంటారు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటారు ఎవరో చెప్పి ఉంటారు. కాబట్టి వారి పండితులు చెప్పిన ప్రకారం వారి శ్రీనివాస్ గారు, పోనీ మీరు చెప్పకపోయారా? మేము ఎన్ని చేసినా, ఎన్ని మార్పులు చేర్పులు చేసినా, ప్రగతి భవన్ ని వాస్తు ప్రకారం మార్చినా, సెక్రటేరియట్ ని మార్చినా మేము ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాము, ఇవన్నీ మీరు చెయ్యొద్దు అని మీరు చెప్పకపోయారా మీ గవర్నమెంట్ వాళ్ళు, అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారికి? మేము ఎవరం అండి, మేము చెప్తే వాళ్ళు మరి ఇప్పుడు చెప్తున్నారు కదండి, వాళ్ళ పార్టీలో వాళ్ళే కాదు, అంటే ప్రజలకి మీలాంటి వాళ్ళు అవేర్నెస్ కల్పించాలండి. రేవంత్ రెడ్డి గారు ఇంకా పాపం కేసీఆర్ గారిని ఫాలో అవుతున్నట్టున్నారు. కేసీఆర్ గారు ఎన్ని ఫాలో అయినా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు, ఇవన్నీ వర్కౌట్ కావు. కాదండి శ్రవంతి గారు, యాక్చువల్ గా శ్రవంతి గారు వాళ్ళందరూ ఒక్క బడిలో చదువుకున్న వాళ్ళే, ఒకరు సీనియర్ ఒకరు జూనియర్, అంతే తప్ప ఇంకేం లేదు. వాళ్ళందరిది ఒకటే బడి వాళ్ళు చదువుకున్న బడి ఒకటే. అయితే రేవంత్ రెడ్డి గారు అయినా సరే ఫాలో అవుతున్నారు, మళ్ళా దాంట్లో తిరుగులేదు. కాకపోతే ఆయనకి వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులు కలిసి రావటం లేదు, ఆయనకి అంటే బలంగా నిలబడతలేరు. నేను ఎప్పుడు రోజు అదే ఫీల్ అవుతుంటా. రేపు ముఖ్యమంత్రి చాలా కష్టపడి అంత పెద్ద మనిషిని దింపేస్తారని ఎవరు అనుకోలే. కేసీఆర్ గారిని దింపేస్తారు కాంగ్రెస్ పార్టీ అని ఎవరు అనుకోలే. ఆ దింపడంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దాంట్లో రెండో థాట్ లేకుండా దట్ క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి గారు. ఆయన దింపిన తర్వాత సజావుగా తీసుకెళ్దాము పార్టీని, ఎన్నో హామీలు, 420 హామీలు, ఆ వారంటీలు లేని గ్యారంటీలు, అసాధ్యం కాని అమలు, అంటే సాధ్యం కానటువంటి వాళ్ళు, అంటే బియాండ్ ద బడ్జెట్, బియాండ్ యువర్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అనేటువంటి అసలు చెప్పలేనంత చేసుకున్నారు. కాకపోతే ఏమంటే ఆయనకి కలిసి రావాలా, తన వెంట ఉన్న వ్యక్తులందరూ బలంగా నిలబడతలేరు అని ముఖ్యమంత్రి గారిని ఫాలో కావాలి. ఎవరైనా బాస్ ఈజ్ బాస్ ఆల్వేస్, బాస్ ని అనుకరిస్తలేరు, ఎవరు కూడా అనుకరిస్తలేరు కదా, అనుసరిస్తలేరు, ఆయనకు సహకరిస్తలేరు కాదండి. ఒక క్యాబినెట్ మినిస్టరు నాకు ముఖ్యమంత్రి పేరు గుర్తులేదంటే ఎట్లా అండి? ఆయన క్యాబినెట్ మినిస్టరు వేరే పేరు ఉచ్చరిస్తే, అది కూడా ఎవరి పేరు ఉచ్చరించిండు? మా కేటీఆర్ గారి పేరు ఉచ్చరించిండు. మాకు ఆశ్చర్యం వేసింది, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అంటున్నారు, కేసీఆర్ గారు కూడా కాదు. అంటే పాపం ఆయనకి మా కేటీఆర్ గారు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు కావాలని ఉన్నట్టుంది ఆ పార్టీలో ఉంటూ. అది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా అబ్జెక్షనబుల్ అది. అయితే అట్లా ఆయనని డే టు డే చర్చల్లోకి తీసుకొస్తారు. ఇంకొక ఆయన ఏమో
ఆయన శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు చాలా స్టేట్స్ లో సీఎంల పేర్లు సీఎంల పేర్లు మనకు తెలియవండి. ఇప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు ఢిల్లీ సీఎం సడన్ గా వచ్చారు రేఖా గుప్తా గారు పేరు కూడా పెద్దగా నాకు తెలిసినంత వరకు. నేను ఐ టెల్ యు వన్ థింగ్. ఒక 14 నెలల పరిపాలన జరిగిన తర్వాత ఒక మీ బాబుకో మా పాపకో లేదా మీ పాపకో ముఖ్యమంత్రి గారి పేరు అడిగితే చెప్పలేకపోతే కూడా కొంచెం తప్పు పట్టాలి. కానీ వారి మంత్రివర్గ సహచరులు వారి పేరు మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. బాధ్యతారహితమైనటువంటి ఒక నెగిటివ్ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నము, కావాలని మాట్లాడినటువంటి తీరు, అది ఆక్షేపణీయము, అభ్యంతరకరము, శిక్షార్హం కూడా. ఇంకా ఎక్కువ మాట్లాడితే అదేంటంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి నడిచిపోతుంది. మా పార్టీలు అయితే ఈ పార్టీకి మంత్రివర్గంలో నుంచి తీసేదురు. మనం ఎటో పోతున్నాము, మనం దాని సైడ్ మనం గేట్ సైడే మాట్లాడదాం. కనీసం ఈ గేట్ లోనన్నా ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా ఇక కమాండ్ కంట్రోల్ బంద్ పెట్టుకొని ఆ వ్యక్తిగా అంటే ముఖ్యమంత్రి గారి సమీక్ష ఉంటే ఇంట్లో, మంత్రివర్గ సహచరులు ఉంటే కమాండ్ కంట్రోల్, వీటిని వదిలేసి నాకు తెలిసి గేట్ ఓపెన్ చేసేసి ఈ కార్యాలయాన్ని వాడతారని. చిన్న డౌట్ అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నా అంటున్నారు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి పరిపాలన కొనసాగిస్తానంటున్నారు. అంటే ఈ రాజ్యాంగబద్ధంగా మరి ఇప్పుడు అలాంటప్పుడు సెక్రటేరియట్ ఎందుకండి? అంతకు ముందు కేసీఆర్ గారు కూడా అంటే ఫామ్ హౌస్ నుంచి పాలన గాని. అక్కడికే వస్తున్నామా. నేను ఇక్కడ ఇద్దరు మిత్రులు వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రముఖంగా ఉన్నారు. మీ ఇద్దరికి చేతులు జోడించి ఒక విషయం చెప్తున్నాను. ఇక అది వదిలేసేసి దాని మొత్తం ఒక పెద్ద ఆసుపత్రి చేయండి, ఆ సచివాలయాన్ని. ఆ గేట్లు మార్చకండి, ఆ విగ్రహాలు పెట్టుడు బంద్ చేయండి. ఇక అన్ని బంద్ చేసి దాన్ని ఒక పెద్ద ఆసుపత్రి చేయాలమ్మా. ఎందుకంటే దేనికి పనికి వస్తలేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇళ్లలో కూర్చొని మొత్తం ఆస్తులు మార్చుకోమంది ముఖ్యమంత్రులను. మీరు ఎన్ని మార్చడాన్ని మార్చుకోండి, ఎన్ని దర్వాజాలు పెట్టుకుంటే అన్ని దర్వాజాలు పెట్టుకోండి, ఎన్ని పెట్టుకున్నా. ఇక్కడ చాలా ముఖ్యమమ్మా, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని మర్చిపోయాయి. ద పొలిటికల్ పార్టీ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది స్టేట్ ఈస్ గవర్న్ బై ద పీపుల్. అదే ప్రజల్ని మర్చిపోయి వీళ్ళు ఏందమ్మా ఇవన్నీ మేము చేస్తున్నాం. రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళి ఇస్తాడా, కేసీఆర్ జేబులకి వెళ్ళి ఇస్తాడా? ఎక్కడివమ్మా ఈ పైసలు? ఎవరివమ్మా ఈ పైసలు? ఆయన అప్పులు తీసుకొస్తే ఏంటిదమ్మా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఏమో జరుగుతుంది ఇది? మీ జేబుల పైసలా? రేవంత్ రెడ్డి 2 రోజులు రేవంత్ రెడ్డి నడుస్తుంది, కేసీఆర్ నడుస్తుంది. రాజరికం పోయింది. శ్రీనివాస్ గారు, రాజరికం పోయిందని మిమ్మల్ని మీ ఇంటికి పంపినాం. రాజు లేడు, రాజు కొడుకు రాడు, రాజు కొడుకు వద్దనే పంపించినాం ఒక 5 ఏళ్ళు కాముసుకుండమని. ప్రజలు 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 ఇది మర్చిపోయిందమ్మా. అసలు ఇక్కడ కూర్చున్న 2 రాజకీయ పార్టీలు ప్రజల్ని మర్చిపోయిందేమో అనిపిస్తాయి నాకు. నేనేమంటున్నానంటే ఏ పని చేసినా గాంధీజీ ఒక మాట చెప్తాడమ్మా. ఏమని చెప్తాడంటే, పాలకులకు నేను ఒక మంత్రం ఇస్తా అని చెప్తాను. ఐ విల్ గివ్ ఎ టెయిల్ అండ్ మంత్ర అంటాడు. ఏ మంత్ర అది? మీరు ఏ పని చేసినా దేశంలోని ఒక దరిద్రుని గుర్తు తీసుకొచ్చుకోండి. దేశంలోని ఒక దరిద్రుని గుర్తు తీసుకొచ్చి ఈ పని దరిద్రునికి పనికొస్తుందా, ఆ దరిద్రునికి పనికొస్తుందా? ఈ పని ఆ పేదవాడికి పనికొస్తుందా, ఆ ఇల్లు లేనోనికి పనికొస్తుందా, ఆ భూమి కొరకు కొట్లాడటానికి పనికొస్తుందా, ఈ సతమతమవుతున్న ప్రజానీకానికి పనికొస్తుందా, వైద్యం లేనోనికి పనికొస్తుందా, విద్య లేనోనికి పనికొస్తుందా అని ఒక్కసారి ఆలోచన చేసేది పోయి గేటు మార్చుకుంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. చెప్పిన తర్వాత అంటే ప్రజలు కూడా ఇలా అంటే ఈ అంధవిశ్వాసంలో కూరుకుపోతున్నారా అండి? ఎందుకంటే ఏమైందంటే వీళ్ళు కూడా అయిపోయింది. రాజకీయ పార్టీలు కూడా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ కి వచ్చినాయి. ఇక మనము ఎమోషన్స్ తిరగబోదు, మనం కూడా ఆ ఎమోషన్స్ తీసుకొచ్చి పాలనలో పెట్టాలి, కాన్స్టిట్యూషన్ కు జోడించాలి, మనం కూడా మందిరాల వైపు పోవాలి, మనం కూడా మసీదుల వైపు పోవాలి, మనం కూడా చర్చిల వైపు పోవాలి అనుకుంటే ఏం చేస్తాం? ఈ పార్టీలను మనం ఏం చేయలేము. ఇవన్నీ వద్దనే ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో ఒక చర్చ జరిగింది. ఇట్లనే సేమ్ శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు, మీ లాంటి వాళ్ళు ఉన్నారు, మా లాంటి రాజ్యాంగ పరిషత్తులో చర్చ అమ్మా. కరెక్ట్ గా నాకు ఆ చర్చ ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఈ చర్చలో ఎందుకు ఆ చర్చ గుర్తుకొస్తుంది అంటే, మతం, విశ్వాసం వీటన్నిటిని పక్కకు పెట్టి మనం భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్తున్నాం అన్నారు.
ఇవన్నిటిని మనం వద్దనుకునే మతాతీత రాజ్యంగా మనం పోవాలి, ఈ విశ్వాసాలకి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా మనం పోవాలని భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాం. ఏదైనా ఉంటే అది మీ ఇంట్లో ఉండాలి తప్ప మీరు చేసే అటువంటి రాజ్యాంగ పరంగా మీ శాసనాలు చేసే పరంగా ఉండొద్దు అని చెప్పి వీళ్ళు పార్లమెంట్ మారుస్తారు, వీళ్ళు అవసరమైతే శాసనం మారుతారు, వీళ్ళ వాస్తు ఎక్కడదమ్మా నాకు అర్థం కాదు. ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిపాలన కొనసాగించడం కానీ, గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించడం కానీ, అంటే ప్రజలకు కూడా పర్వాలేదు ఎక్కడ ఉన్నా కూడా మాకు పరిపాలన ఏదో కొనసాగిస్తున్నారు అన్న వేలు. అలాంటప్పుడు సెక్రటేరియట్ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి అవసరం లేదు కదండి. ఖచ్చితంగా లేదు. అదే ఇన్ని వాళ్ళకి అనుకోరు ఆయన ఏం చెప్పేది అంటే కేసీఆర్ ఇక్కడ కూర్చొని మేము చేస్తామా అనేది. అంటే ఇటువంటివన్నీ ఏం చేస్తున్నారు, దాన్ని పెద్ద వైద్యశాల అవుతుంది అది. ఈ రోజు వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళు అనుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రజలందరూ కలిసి దిమ్మ తిరిగేటట్టు దాన్ని పెద్ద ఆసుపత్రి చేసుకుంటాం. ఈ రెండు పార్టీల మెడలు వంచి, రెండు పార్టీలు కాదు అన్ని రాజకీయ పార్టీల మెడలు వంచి దాన్ని ఏదో ఒక రోజు వైద్యం కొరకు వినియోగించేటట్టు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం లాగా దాన్ని చేసుకుంటారనే విషయాన్ని ఈ రోజు చెప్తున్నా. రాజు లేడు, రాజరికాలు లేవు, పాలన ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ఓటు ఉంది, అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. రైట్. సాదిక్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.